బ్రో విక్టరీ వెంకటేష్ గారి 75వ మూవీ సైంధవ్ ట్రైలర్ అయితే వచ్చింది, ఎలా ఉందన్న? సినిమా మాత్రం వచ్చేసరికి మన ట్రైలర్ మాత్రం బీభత్సంగా ఉంది భయ్య. ఇప్పట్లో మనం వెంకటేశ్వరం చూస్తే అప్పట్లో చింతకాయల రవి కామెడీ అనిపిస్తుండే, శిఖిలదాం వరదం శశివర్ధనం అని అంటుండే కదా, అప్పట్లో కామెడీ చూస్తుండే. కానీ ఇప్పుడు మాత్రం అబ్బా అసలు ఫైట్లు భయ్య. ఒక తులసి, ఒక లక్ష్మి, ఆ డైలాగులు అప్పట్లో మస్తు ఉంటుండే కదా. విక్టర్ వెంకటేష్ అంటే అప్పట్లో మాస్ అంటుండే. అలాంటిది ఇప్పుడు మళ్ళీ మంచి మాస్ ఇచ్చిండని చెప్పుకోవచ్చు. సైంధవ్ అంటే ఆ పేరులోనే ఉంది, ఒక బూస్ బంప్స్ ఉంది, మంచి ఒక కథ ఏర్పడుతుంది. కాబట్టి ఈ సినిమా అసలు రికార్డులో చెల్లగొడుతుంది పక్క. డైరెక్టర్ హిట్ డైరెక్టర్ చేస్తున్నాడు కదా సినిమా, ఎలా ఉండబోతుంది? శైలేష్ కొలను ఖచ్చితంగా ఈ సినిమా కూడా ఒక వెంకటేష్కి పక్క హిట్ పడుతుంది. డైరెక్టర్ ఇప్పుడు ఆ హిట్ సినిమా కూడా పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. ఈ సినిమా కూడా వెంకటేష్ ఖాతాలో మంచి హిట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు మన హీరోకి ఇప్పుడు ఫ్లాప్లలో ఎక్కువ ఉన్నాడు కాబట్టి ఈ సినిమాతో విక్టర్ వెంకటేష్ మరో ఒక సంచలనం సృష్టిస్తాడు. అయ్యా ట్రైలర్లో మనకి యాక్షన్ సీన్స్ ఎలా ఉన్నాయన్న? అవి యాక్షన్స్ చూస్తుంటే మాత్రం మన తెలుగు సినిమాలో చూసినట్లు అనిపిస్తలేదు నాకు. తమిళ సినిమా క్రైమ్స్ మూవీస్ ఎక్కువ నడుస్తాయి కదా, మన అజిత్ది కానీ విజయ్ది కానీ వీళ్ళందరి అట్లా క్రైమ్స్ మూవీస్ బాగా నడుస్తాయి కదా, సేమ్ అట్లనే అనిపించినాయి నాకైతే. ఇది ఒక క్రైమ్ మూవీ లెక్క అనిపించింది. చూస్తే పొడిచి పాడేస్తాడు, ఇట్లా గుర్తుతే ఒకరికి ఇట్లా అక్కడ సైడ్ దిగుతుంది. ఫైట్లు మొత్తం సినిమా మొత్తం అల్చల్గా మొత్తం ఫైట్లు ఉన్నట్లు అనిపిస్తుంది. చిన్న పాప కూడా యాక్ట్ చేస్తుంది, సెంటిమెంట్ కూడా ఉన్నట్టు సినిమా చూస్తుంటే ప్లస్ జెర్సీ మూవీ కొంచెం మళ్ళీ డాడీ మూవీ లెక్క అనిపిస్తుంది నాకు. మంచి ఎమోషన్, ఎందుకంటే జెర్సీ మూవీకి నేషనల్ అవార్డు వచ్చింది. ఈ సినిమా కూడా పక్కా వస్తుంది.